డీసీసీ అధ్యక్షులను నియమించింది కాంగ్రెస్ పార్టీ. చాలా రోజుల నుంచి చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరికి డీసీసీ పదవి వస్తది? ఎందుకంటే మనం చూసిండే పాపం 10 ఏళ్ల పాటు కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కోసం. అధికారంలోకి తీసుకురావడం కోసం. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా కొట్లాడినటువంటి నేపథ్యం ఉంది. అధికారం వచ్చింది. పదవులొస్తే ఇక ప్రోటోకాల్ పదవులు కదా ఇవి. డీసీసీ ప్రెసిడెంట్ అంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రోటోకాల్ పదవులు. కొంచెం ఇలాయించొచ్చు. కొంచెం నాకు పదవి ఉందని చెప్పుకోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో చాలా రోజుల నుంచి అయితే చాలామంది అయితే ఆశావాళ్ళు ఉన్నారు. మొత్తం మీద దేనికి కూడా గానం వీడిందని చెప్పాలా. స్థానిక సంస్థల పోరు ముందల ఇక డీసీసీ పీఠం మీద అయితే కొత్త వారిని కూర్చోబెట్టింది. దానికి సంబంధించినటువంటి దాదాపు 36 మందికి డీసీసీ అధ్యక్ష పదవులు అయితే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చింది. కొన్ని చోట్ల కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించినటువంటి డీసీసీ పీఠ మీద కూర్చోబెట్టినటువంటి నేపథ్యం ఉంది. కొన్ని చోట్ల మహిళలకు కూడా స్థానాన్ని అయితే కల్పించింది. మొత్తం ఏదైతే వాళ్ళ ఏదైతే చెప్తున్నారో 42% రిజర్వేషన్ అనేటువంటిది బీసీలకి అది కూడా ఫుల్ఫిల్ చేసిండ్రు. దాదాపు బీసీలకు 17 అధ్యక్ష పదవులను కూడా కేటాయించినటువంటి నేపథ్యం ఉంది. ఇక బీసీలే కాకుండా మైనారిటీ ఎస్సీ ఎస్టీలకు కూడా పెద్దపీట వేసింది. 6 ఎస్టీలకు ఛాన్స్ ఇచ్చింది. వీరిలో 3 మహిళలు ఉన్నారు. ఇక లంబాడ గోండులకు కూడా అవకాశం కల్పించినటువంటి నేపథ్యం ఉంది. ఇక మైనార్టీల నుంచి 3 ఛాన్స్, 2 ముస్లింలు కాగా ఓ క్రిస్టియన్ కూడా. అంటే సామాజిక న్యాయం ఫిట్ అయ్యేటట్టు. ఎందుకంటే మాటలు మస్తు మాట్లాడుతూ ఇంప్లిమెంటేషన్లో లేకపోతే రేపు నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీసీలు అనేటోళ్ళు తిరగబడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామన్నా సరే మేము నమ్మం అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు బీసీలు. ఇట్లాంటి పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్ష పదవుల్లో ఇకపోతే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నటువంటి నేపథ్యంలో 17 మందికి కూడా బీసీలకు న్యాయం చేసినటువంటి నేపథ్యం. ఇక మైనార్టీలకు 3, 2 ముస్లింలు క్రిస్టియన్కి, తర్వాత ఇక లంబాడా గోండలకు కూడా స్థానం కల్పించినటువంటి నేపథ్యం ఉంది. ఇక 5 మంది మహిళలకు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ డీసీసీ ప్రెసిడెంట్లు అయినారంటే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీల్ రాయిలయ్యను భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడి సత్యంను కరీంనగర్ జిల్లాకు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ని ఇక రామగుండం నార్కర్నూలు జిల్లాకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను, నిర్మల్ జిల్లాకు ఎడ్మా బొజ్ను నియమించినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద 5 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది డీసీసీ అధ్యక్షులుగా. ఇక మహిళలు చూసుకున్నట్టయితే జనగామ జిల్లాకు పీసీసీ ఉపాధ్యక్షురాలు జెడ్పీ మాజీ చైర్మన్ లకావత్ ధన్వంతి, మహబూబాబాద్ జిల్లా చెందిన ఎమ్మెల్యే మురళీ నాయక్ సతీమణి మున్సిపల్ మాజీ చైర్మన్ ఉమా, ఆసిఫాబాద్ జిల్లాకు ఆత్రం సూరా, కొత్తగూడెం జిల్లాకు తోటదేవి ప్రసన్న, సిద్దిపేట జిల్లాకు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూతురు ఆకాంక్షారెడ్డిని నియమించారు. అట్లాగే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి శివసేనారెడ్డిని వనపర్తికి, ఇక కూడా చైర్మన్గా ఉన్న ఇనుగల వెంకటరామరెడ్డిని వరంగల్ డీసీసీ బాధ్యతలు కూడా అప్పచెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే కొత్త సారథులు అయితే వచ్చిండ్రని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా. వాళ్ళందరూ కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ వారం రోజుల్లోనే నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్పంచ్ల ఎంపిక బాధ్యత, సర్పంచ్లను గెలిపించేటువంటి బాధ్యత, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీల బాధ్యత, వాటితో పాటు త్వరలోనే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఈ కొత్త సారథుల మీద బాధ్యతలు అయితే పడబోతున్నాయి. ఆ కొత్తగా ఎన్నికైనటువంటి సారథులందరికీ అయితే శుభాకాంక్షలు అయితే చెప్తున్నాం జిందగీ మీడియా తరపున కూడా.